సిటీలో భూగర్భ జలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వేసవి మొదట్లోనే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పూర్తిగా అడుగంటాయి. ఇప్పటికే అధికారులు బోర్లకి పర్మిషన్ నిలిపివేసినా సిటీలో బోర్లు వేయడం మాత్రం ఆగడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా వేల అడుగుల లోతుకు బోర్లు తవ్వుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే నీటి ఎద్దడితో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని కొన్ని ఏరియాలలో తాగేందుకు నీళ్ల సప్లై కూడా తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా వర్షపాతం తగ్గుతూ ఉండడం, ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అమీర్పేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, సనత్ నగర్, వెస్ట్ మారేడుపల్లి, షేక్పేట్, రాజేంద్రనగర్ ఏరియాలలో వాటర్ లెవెల్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి. హైదరాబాద్లో కూడా మనకు డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది. ఆల్మోస్ట్ 30% డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది. పర్టికులర్లీ ఖైరతాబాద్, అమీర్పేట్ ఏరియా, కుక్కట్పల్లి ఏరియా, ఆర్ ఈ వెస్ట్ మారేడుపల్లి ఏరియా, సనత్ నగర్ ఏరియాలో వాటర్ లెవెల్స్ మనకు చాలా డీప్గానే ఉన్నాయి. కుక్కట్పల్లి ఏరియా ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా, డెన్సిటీ ఉన్న ఏరియాలో అమీర్పేట్, ఖైరతాబాద్ ఏరియాలో వాటర్ లెవెల్స్ చాలా డీప్గానే ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లేదని తెలిసి కూడా స్థానికులు ఇష్టానుసారం బోర్లు వేస్తున్నారు. కొన్ని ఏరియాలలో 1800 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీళ్లు రావటం లేదు. బోర్లు పడని ఏరియాలలో అయితే 2000 అడుగుల లోతుకు కూడా తవ్వుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు బోరు వేస్తే వాటర్ బాగానే వచ్చేదని, రీసెంట్ గా బోర్లు వేసిన పాయింట్స్ లో 30% మాత్రమే నీళ్లు పడుతున్నాయంటున్నారు బోరు వెహికల్ డ్రైవర్లు. 650 వేసినాము, అంతవరకు కూడా నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఇక ట్యాంకర్లతోనే తెప్పిస్తున్నాము. తెప్పించి ఓడకం చేస్తున్నాము. బోర్ వేపిస్తే బోర్లో నీళ్ళు లేవు. అంతే. అంతా 2000 వేసినా కూడా రావటం లేదు ఇక్కడ. గంట ఇక్కడ వెళ్తలేవు, ఈ బస్తీలు ఇక్కడ వెళ్తలేవు. ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక 500-400 ఫుల్ వాటర్ వచ్చేది. ఇప్పుడు 10-1200 అయినా కూడా వాటర్ వస్తలేదు. ఈ షేక్పేట, మణికొండ ఇటు మామూలుగా వస్తాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోతే 10-1200 అయినా వాటర్ లేదు. నిబంధనల ప్రకారం మండల రెవెన్యూ ఆఫీసులో బోర్ వేసేందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ డీటెయిల్స్ ను భూగర్భ జలాల డిపార్ట్మెంట్ కు పంపిస్తుంది. ఆ ఏరియాలో ఎంత లోతు వరకు బోరు వేయాలన్నది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తేల్చి ఎంఆర్ఓ ఆఫీస్ కు తెలుపుతుంది. ఆ నిబంధనల మేరకు అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తికి పర్మిషన్ ఇస్తారు. అయితే బోర్వెల్ పర్మిషన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్లికెంట్ మేము గ్రౌండ్ వాటర్కి రిపోర్ట్ కోసం పంపిస్తాం. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అంటే చాలా తక్కువ ఉన్నాయా ఏంటి అని వాళ్ళ రిపోర్ట్లో క్లియర్గా ఇస్తారు వాళ్ళు. సో మేము దాంతో పాటుగా మా విఆర్ఓ ఏరియా వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఏరియా నుంచి కూడా వాళ్ళు వెరిఫై చేసి రిపోర్ట్ తెచ్చి ఇస్తారు. ఆ తర్వాత ఈ 2 రిపోర్ట్స్ని పెడుతూ మేము వాళ్ళు ఓకే ఇవ్వచ్చు వీళ్ళకి బోర్వెల్ పర్మిషన్ డొమెస్టిక్ యూస్కి అది కూడా అంటే ఇస్తాం. అది కూడా 120 మీటర్స్ 4.5 ఇంచెస్కి మాత్రమే ఇస్తాం. సహజంగా సమ్మర్లో బోర్లు వేసేందుకు పర్మిషన్ ఇవ్వటం ఆపేస్తారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు బోర్లు వేసేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వరు. ఈ ఏడాది భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మార్చి 10 నుంచే పర్మిషన్ ఇవ్వడం ఆపేశారు. కానీ బోర్లు వేయడం మాత్రం జనం ఆపడం లేదు. భూమి, నీరు, చెట్ల పరిరక్షణ కోసం 2002లో వాల్టా చట్టం ఏర్పడింది. కానీ ఎవరు ఈ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. కొంతమంది నీటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే భవిష్యత్ అవసరాల మేరకు వాల్టా చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు.